ఇది ఒక పేద భక్తుడికి సంబంధించిన అయ్యప్ప మాల కథ. ఇది 1980 దశకంలో జరిగిన కథ. ఇది గోదావరి జిల్లాలలోని ఒక మారుమూల పల్లెటూరు చెయ్యేరు గ్రామం. పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, సాయంత్రం ఇంటి అరుగుల మీద కూర్చుని ఉన్న పెద్దవాళ్ళు, ఆటపాటలతో పిల్లవాళ్ళు. ఆ చిన్న ఊర్లో ఒక పేద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో తల్లి రావులమ్మ, కొడుకు శివానంద్, చిన్న చెల్లెలు మహాలక్ష్మి జీవనం సాగిస్తున్నారు. రావులమ్మ భర్త లింగయ్య పిల్లలు చిన్నప్పుడే చనిపోవడం వల్ల రావులమ్మ ఆ ఊరిలో పక్క గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ క్యాన్లలో ఇడ్లీలు అమ్ముతూ ఉండేది. లింగయ్య చనిపోయే సమయానికి వారికి అప్పులు మిగలడంతో రావులమ్మ అప్పులు తీరుస్తూ పిల్లలను ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఉండేది. రావులమ్మకి ఒక కోరిక ఉండేది. తన భర్త లింగయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అని అనుకుంటూ ఉండేవాడు. కానీ పరిస్థితుల రీత్యా అతను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోలేకపోయాడు. కనీసం తన కొడుకుతో అయినా అయ్యప్ప స్వామి దీక్ష చేయించాలి అనుకుంటూ ఉండేది. కానీ ఆ కోరిక నెరవేరే సమయం ఆమెకు ఇప్పటి వరకు రాలేదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రావులమ్మ కొంతమంది ఇళ్ల వద్ద పనిచేసి రాత్రి చాలా నీరసంగా అలసిపోయి ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర చదువుకుంటున్న తన పిల్లలతో ఇలా అంటుంది: పిల్లలు, నన్ను క్షమించండి. ఈరోజు మీకు నేను వండి పెట్టలేకపోతున్నాను. నేను పనిచేసే ఇంటి దగ్గర నుంచి మీకోసం కొద్దిగా అన్నం కూర తీసుకువచ్చాను. ఈరోజు వాటితోటే సర్దుకుందాం. సరే అమ్మా, నీ ఇష్టం. మాకు చాలా ఆకలి వేస్తుంది. అమ్మా, నువ్వు ఎందుకిలా కష్టపడతావు? నువ్వు ఎప్పుడూ అలసిపోతావు. నేను త్వరగా పెద్దవాడినవుతాను. నేనే పని చేస్తానమ్మా. అప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా. పిల్లలు, మీరే నాకు బలం. మీరు బాగుండాలంటే నేనెంతైనా భరిస్తాను. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. కష్టాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. శివానంద్కి 10వ తరగతి పూర్తవుతుంది. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంకా పై చదువులు చదువుకోవాలని ఉన్నా పేదరికం ముందు అది ఆగిపోయింది. ఒకరోజు తల్లితో ఇలా నిరాశగా మాట్లాడాడు: అమ్మా, మన దగ్గర నా చదువు కొనసాగించే స్తోమత లేదుగా. ఇక పని మొదలు పెడతాను. నీకు తోడుగా నేను ఎంతో కొంత సంపాదిస్తాను. చెల్లినైనా కొంచెం బాగా చదివించాలి. అరే శివ, నీ చదువు ఆగిపోవడం నాకు చాలా బాధగా ఉంది. కానీ మీ నాన్న అనారోగ్యం కోసం చేసిన అప్పులు ఇంకా అలానే ఉన్నాయి. వాటిని ఎలా అయినా తీర్చాలి. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఇలా పని చేస్తూ ఉంటావు. నేను ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అయ్యాను కదా. రేపు ఏదైనా హోటల్లో పని చూసుకుంటాను. నువ్వు ఇలా ఎంతకాలం పనిచేస్తూ అలసిపోతావు? నాన్న ఆరోగ్యం కోసం చేసిన అప్పులు ఎలాగైనా తీర్చేస్తానమ్మా. అలా అయితే మీ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడైన రావుగారి హోటల్లో ఏదైనా పని ఉందేమో కనుక్కో. ఆయనకు ఒక్కసారి గుర్తు చెయ్యి మీ నాన్నగారి గురించి. సరే అమ్మా, నేను రేపు ఉదయాన్నే రావుగారి హోటల్కి వెళ్తాను. ఆయనకు నాన్నగారి గురించి చెప్పి ఏదైనా పని ఉంటే ఇమ్మని అడుగుతాను. తర్వాత రోజు ఉదయం శివానంద్ గ్రామంలో ఉన్న రావుగారి హోటల్కి వెళ్ళాడు. అయ్యా, నేను లింగయ్య గారి అబ్బాయిని. నా పేరు శివానంద్. మా నాన్నగారు మీ స్నేహితుడని మా అమ్మగారు చెప్పారు. మీ వద్ద నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి. అవును, నాకు తెలుసు. నీకు లెక్కలు బాగా వచ్చని విన్నాను. నీకు ఏ పనిచ్చినా చేస్తావా? చేస్తానయ్యా, ఏ పని ఇచ్చినా చేస్తాను. సరే, ఈ బిల్లు చూడు. అసలు ఎంతవుతుంది? అయ్యా, ఇది లెక్క చూస్తే పాత బాకీ 300 రూపాయలు. ఈ నెలలో ఇవ్వవలసింది 156 రూపాయలు. ప్రస్తుతం మొత్తం కలిపితే అక్షరాల 456 రూపాయలు అయ్యిందయ్యా. శభాష్ శివానంద్, తక్కువ సమయంలో లెక్క చేసి సరిగ్గా చెప్పావు.
అయ్యా, నేను త్వరగా లెక్కలు చేస్తాను. మా ఇంట్లో ఎన్నో కష్టాలు. మీరు నాకు ఏదైనా పని ఇస్తే అది మా జీవితాల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కష్టాల వల్ల నా పై చదువులు కూడా చదవలేకపోతున్నాను. బాబు శివానంద్, నీ పనితీరు నాకు బాగా నచ్చింది. ఇక్కడ నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంటాను. నువ్వు మంచిగా చేసుకుంటే నీకు నెలకి 3,000 రూపాయలు జీతం ఇస్తాను. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే టిఫిన్ టీ మన హోటల్లోనే, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా నువ్వు మన హోటల్లోనే తినవచ్చు. నువ్వు చక్కగా క్రమశిక్షణగా నీ పని నువ్వు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను. నీ పని క్యాష్ కౌంటర్లో కూర్చోవడం, అలాగే మన హోటల్కి వచ్చిన కస్టమర్స్కి ఏమేం కావాలో చూసుకోవడం. అయ్యా, మీరు నాకు ఈ ఉద్యోగం ఇచ్చి చాలా మేలు చేశారు. నేను రేపటి నుంచి మీ వద్ద పనిచేస్తాను. అలాగే శివానంద్. శివానంద్ చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వింకా కష్టపడవద్దు. నీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా. నేను ఇప్పుడే రావుగారి హోటల్లో ఉద్యోగంలో చేరాను. నేను రేపటి నుంచే పనిలోకి వెళ్తాను. రావుగారు నాకు 3,000 రూపాయలు జీతం ఇస్తాను అన్నారు. మన అప్పులు కూడా నేను త్వరగా తీర్చేస్తాను. అమ్మా, ఎన్నాళ్ల నుంచో నువ్వు కష్టపడ్డావు కదా. ఇప్పటి నుంచి నువ్వు ఎక్కడా పని చేయవద్దమ్మా. నేనే చూసుకుంటాను. మొత్తం మన అప్పులన్నీ నెమ్మదిగా నేనే తీర్చేస్తాను. నీకు ఎలాంటి భయం వద్దమ్మా. నేనున్నాను కదా నీకు తోడుగా. చాలా మంచి వార్త చెప్పావురా శివ. నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్నారు రావుగారు. నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకో. ఎవరి దగ్గర మాట రానివ్వు, సరేనా? ఇంకా నాకు బెంగ కూడా తీరుతుంది. నువ్వు నాకు సహాయంగా ఉన్నావు. అన్నయ్య, నీతో పాటు నేను కూడా ఎక్కడైనా ఉద్యోగం చేస్తాను. నువ్వు నేను కలిసి మన బాధలన్నీ తీర్చేద్దాం అన్నయ్య. వద్దు చెల్లి, నేనంటే మన ఆర్థిక పరిస్థితి వల్ల చదువు ఆపేశాను. నీకు అలాంటి పరిస్థితి రానివ్వము. నువ్వు పూర్తిగా చదువుకో. నిన్ను ఎలా అయినా మేము బాగా చదివిస్తాము, సరేనా? మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మి, అన్నయ్య చెప్పింది నిజమే. నువ్వు బాగా చదువుకో. అన్నయ్య చదువు అయితే మధ్యలోనే ఆగిపోయింది. అదే మీ నాన్న ఉంటే అలా అయ్యేదే కాదు కదా. ఇప్పుడు అన్నయ్య అన్నీ చూసుకుంటాను అంటున్నాడు కదా. కాబట్టి నువ్వు బాగా చదువుకో. సరేనమ్మా, నేను బాగా చదువుకుంటాను. తర్వాత రోజు ఉదయాన్నే శివానంద్ రావుగారి హోటల్కి బయలుదేరి వెళ్తాడు. ఏంటి శివానంద్, తెల్లవారకుండానే వచ్చేసావు హోటల్కి? మీరు త్వరగా హోటల్ తీస్తారని వచ్చేసానండి. త్వరగా వస్తే నా పని కూడా చాలా తేలికైపోతుందని వచ్చేసానండి. బాబు శివానంద్, అదే నువ్వు కూర్చోవలసిన టేబుల్. మన హోటల్కి వచ్చేవారి దగ్గర ఎంత తీసుకుంటున్నావో, ఎంత తిరిగి ఇస్తున్నావో మొత్తం లెక్కగా రాసి ఉంచు ప్రతిరోజు. అలాగే అయ్యా. శివానంద్ అలా హోటల్లో రోజంతా పనిచేసుకుని రాత్రికి ఇంటికి వెళ్తాడు. తన తల్లి ఆరోగ్యం కాస్త బాగోకపోవడంతో వాళ్ళ అమ్మని ఏ పని చేయొద్దని చెప్పి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమంటారు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. శివానంద్కి వచ్చిన జీతం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇంట్లో ఖర్చులకి కూడా సరిపోవు. తల్లికి వచ్చే పింఛన్ డబ్బులతో సరిపెట్టుకుంటూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కొద్దిగా అప్పుల భారం తీరుస్తూ వస్తాడు శివానంద్. అలాగే తన చెల్లి చదువుకోవడం పూర్తవుతుంది. ఒకరోజు ఆ ఊరి పూజారి గారు శివానంద్ ఇంటికి వస్తారు. తన చెల్లెలికి ఒక మంచి పెళ్లి సంబంధం వస్తుంది. పక్క ఊరిలో తెలిసిన సంబంధం. గోపాల్ అనే ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. వ్యాపారం చేసుకుంటున్నాడు. వారికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఉంది. తల్లిదండ్రులు మంచివాళ్లే. ఒక కొడుకు కూతురు మాత్రమే వాళ్ళకి సంతానం. నాకెందుకో లక్ష్మికైతే బాగుంటుందని అనిపిస్తుంది. మీరేమంటారు? వాళ్ళు కొద్దిపాటి ఆడపడుచు కట్నం మాత్రమే అడుగుతున్నారు. వివాహం బాగా జరిపిస్తే చాలు అని అంటున్నారు. ఒకసారి ఆలోచించి చెప్పండి. మీకు ఒకవేళ ఇష్టమంటే నేను వెళ్ళి పెళ్లి వాళ్ళకి చెప్తాను. ఒకరోజు రాత్రి శివానంద్, తన చెల్లి,
అమ్మ ముగ్గురూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, నాకిప్పుడెందుకు పెళ్ళి? ఇప్పుడే కదా నా చదువు పూర్తయింది. నేను ఉద్యోగం చేసి మీకు సాయం చేస్తాను. ఇంత త్వరగా వద్దన్నయ్య. లేదు చెల్లి, చాలా మంచి పెళ్లి సంబంధం. ఇలాంటివి మళ్ళీ రావు కదా. మనకి వచ్చినప్పుడే చేసుకుంటే మంచిది. నీ జీవితం కూడా బాగుంటుంది. కానీ మన దగ్గర డబ్బులు లేవు కదా అన్నయ్య. నువ్వెలా పెళ్లి చేస్తావు? ఇప్పటికే మనకి చాలా అప్పులున్నాయి కదా. అవన్నీ నేను చూసుకుంటాను చెల్లి. నీకు ఇష్టమైతే చెప్పు, పిలుస్తాను వాళ్ళని ఇంటికి. మీ ఇష్టం అన్నయ్య. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. సరే అయితే అమ్మా, వాళ్ళని రమ్మని పంతులు గారికి నేను చెప్తాను. ఇక అందరికీ నచ్చడంతో పెళ్లికి సరే అనుకుంటారు. కట్నం డబ్బులు సరిపోక శివానంద్ అయోమయం అవుతూ ఉంటాడు. ఏమైంది? ఉదయం నుండి చూస్తున్నాను, చాలా ఆందోళనగా ఉన్నావు. అయ్యా, నా చెల్లికి పెళ్లి కుదిరింది. ఆ విషయం మీకు తెలుసు కదా. కానీ కొద్ది మొత్తంలో ఆడపడుచు కట్నం, అలాగే పెళ్లి బాగా చేయమని అడుగుతున్నారు. కానీ చాలా మంచి సంబంధం. మరి నీకు అన్ని డబ్బులు సమకూరాయా? లేదయ్యా, దానికోసమే ఆలోచిస్తూ ఉన్నాను. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందామని. కానీ తెలియట్లేదు ఎవరిని అడగాలో. కానీ మమ్మల్ని నమ్మి మాకు ఎవరు డబ్బులిస్తారు? సరే అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి చూస్తాను నీకు అప్పుగా ఇప్పించడానికి. చాలా కృతజ్ఞతలయ్యా. మీరు నిజంగా నన్ను ఎంతో ఆదుకుంటున్నారు. మా చెల్లి పెళ్లికి ఒక 50,000 దాకా ఖర్చు అవుతుంది. సరే అయితే నేను అతనిని అడిగి నీకు రేపు చెప్తాను. తర్వాత రోజు రావుగారు శివానంద్కి 50,000 రూపాయలు అప్పుగా ఇప్పిస్తారు. నువ్వు ప్రతి నెల ఇతనికి 500 రూపాయలు వడ్డీ కట్టేయాలి, మర్చిపోకు. నీ మీద నమ్మకంతో, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నీకు ఈ డబ్బులు ఇప్పిస్తున్నాను. సరే అయ్యా, నేను మీ దగ్గరే పనిచేస్తాను కదా. మీరు నా జీతం డబ్బుల నుంచి వడ్డీ డబ్బులు ఇచ్చేయండి, మరి ఏం పర్వాలేదు. అందరి సమక్షంలో తన చెల్లి పెళ్లిని ఘనంగా జరిపిస్తాడు. అన్నయ్య, నా పెళ్లి ఎంత బాగా చేశావు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న దానికన్నా ఈ పెళ్లి కోసం నువ్వు చేసిన అప్పులన్నీ ఎలా తీరుస్తావో అనే బాధగా ఉందన్నయ్య. నువ్వేం బాధపడకే చెల్లి, మొత్తం నేను చూసుకుంటాను కదా. నువ్వు సంతోషంగా ఉండు. అంతకన్నా నాకు ఏం కావాలి చెప్పు. ఇది చాలా మంచి సంబంధం కదా. నీకెలాంటి అవసరం వచ్చినా నాకు వెంటనే కబురు పంపు. నిన్ను బావగారు బాగా చూసుకుంటారు. సరేనా? జాగ్రత్తగా ఉండు. ఇంకా అత్తవారింటికి లక్ష్మీ గోపాల్ వెళ్ళిపోతారు. తర్వాత రాములమ్మ ఆరోగ్యం ఇంకాస్త క్షీణిస్తుంది. శివానంద్కి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అమ్మకు వచ్చిన పింఛన్ డబ్బులతో తన మందులకి, శివానంద్కి జీతంగా వచ్చిన డబ్బులతో వడ్డీలు కట్టడమే సరిపోయేది. శివానంద్ పనిచేస్తున్న రావుగారి హోటల్కి రోజూ కొంతమంది అయ్యప్ప దీక్ష తీసుకుని భక్తులు వచ్చి అల్పాహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇదంతా శివానంద్ గమనిస్తూ ఉండేవాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. నాయనా శివ, ఇంటి భారమంతా నీ మీదే వేసుకున్నావు అనిపిస్తుందిరా. నువ్వొక్కడివే ఇవన్నీ ఎలా తీరుస్తావో చెప్పు. నేను కూడా కాస్త ఏదైనా పనికి వెళ్తాను. మంచిగా అనిపిస్తుంది నాకు. వద్దమ్మా, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ప్రస్తుతానికి మనకి బాగానే ఉంది కదమ్మా. నువ్వు పడుకో, నేను చూసుకుంటానులే. చెల్లిని నన్ను పెంచి పోషించడానికి ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదా చెప్పమ్మా. నీ ఆరోగ్యం కాస్త కుదుట పడితే అంతకన్నా ఆనందమైనది ఇంకొకటి ఏదీ లేదమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను హోటల్కి వెళ్ళాలి. తన పాఠశాల మిత్రుడు అయినటువంటి కృష్ణ ఉన్నత విద్య కోసం పట్నానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. అది అయ్యప్ప స్వామి దీక్షలో. అప్పుడే హోటల్కి వెళ్తున్న శివానంద్కి దారిలో కనిపిస్తాడు. నమస్తే శివానంద్ స్వామి, ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత చూశాను నిన్ను. శివానంద్, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? చాలా రోజుల తర్వాత చూశాను నిన్ను. అంతా క్షేమమా?
నేను చాలా బాగున్నాను స్వామి. మా అమ్మగారి ఆరోగ్యం మాత్రమే అంతంత మాత్రంగా ఉంది. మా చెల్లికి పెళ్లి జరిగిపోయింది. కానీ ఇంకా కొన్ని అప్పులు అలానే మిగిలి ఉన్నాయి. వాటిని తీర్చే పనిలో ఉన్నాను. ఇక్కడే రావుగారి హోటల్లో పనిచేస్తున్నాను. అవును స్వామి, మీరు ఎప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు? శివానంద్, నేను ఎప్పటి నుంచో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, కాని కుదరలేదు. పోయిన సంవత్సరం ఇలాగే ఆ అయ్యప్ప స్వామిని నమ్ముకొని మాల వేసుకున్నాను. ఆ స్వామి మీదే భారం వేశాను. నాకున్న సమస్యలు కాస్త తగ్గాయి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా మనసు ఎలాంటి చెడలవాట్ల వైపు మళ్ళడం లేదు. కుటుంబం, దైవారాధన ఇలాంటి వాటి మీద నా మనసు ఇప్పుడు నిమగ్నమై ఉంటుంది. నేను మరొక 4 రోజుల్లో శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్తాను. అవునా స్వామి, నాకు ఎప్పటి నుంచో స్వామిమాల వెయ్యాలనుంది. కానీ మా ఇంట్లో పరిస్థితి వల్ల నేను వెయ్యలేకపోతున్నాను. గతంలో మా నాన్నగారు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అనుకున్నారని మా అమ్మ చెప్తూ ఉంటుంది. కానీ అది ఖర్చుతో కూడుకున్న యాత్ర అని, అది నాలాంటి వాడికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. పూర్తి నమ్మకం ఆ అయ్యప్ప స్వామి మీద పెట్టు. నీ సమస్యలన్నీ తీరతాయి. నీకు నేను చెప్తున్నాను కదా, నేను ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండేవాడినో. మా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. ఎన్నో సమస్యల్లో ఉండేవాణ్ణి. నేను పోయినసారి మాల వేశాను. మా ఇంట్లో పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు అందుకే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను. ఆ క్షణం నుండి శివానంద్కి అయ్యప్ప దీక్ష తీసుకోవాలన్న సంకల్పం బాగా పెరిగిపోతుంది. అలా మాట్లాడుకుని అక్కడి నుండి శివానంద్ సరే అని చెప్పి బయలుదేరి హోటల్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు హోటల్కి శివానంద్కి అప్పు ఇచ్చిన వ్యక్తి వస్తాడు. ఏంటయ్యా శివానంద్, ప్రతి నెల వడ్డీ కడుతున్నా కానీ అసలు డబ్బులు ఎప్పుడిస్తావు చెప్పు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది నువ్వు డబ్బులు తీసుకొని. ఇప్పటి వరకు నువ్వు అసలు డబ్బులే ఇవ్వలేదు. ఇంకెప్పుడిస్తావు? అయ్యా ఇచ్చేస్తాను. కాస్త ఇబ్బందిగా ఉండడం వల్ల అవ్వట్లేదు. మీ అసలు డబ్బు త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను. నన్ను నమ్మండి, కొంచెం సమయం ఇవ్వండి. మా చెల్లి పెళ్లి కోసం సాయం చేశారు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డబ్బులతో అవసరం ఉంది, అందుకే అడుగుతున్నాను. ఎప్పుడిస్తావు నాకు డబ్బులు? శివానంద్ దగ్గర కాస్త డబ్బులు ఇబ్బందిగా ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాడు. నా దగ్గర ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎలాగైనా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు, నాది హామీ. ఒకవేళ అతను ఇవ్వకపోతే నేనిస్తాను. 2 సంవత్సరాలు అయింది కదా, కాస్త డబ్బులు అవసరం వచ్చి అడిగాను రావు గారు. ఇంట్లో చెల్లి పెళ్లి వల్ల, వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల నీ అసలు డబ్బు తిరిగి ఇవ్వడం కొంచెం ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే. కానీ శివానంద్ ఎప్పుడూ నీ వడ్డీ డబ్బులు ఆపలేదు కదా. నీ అసలు డబ్బులు కూడా త్వరలోనే ఇచ్చేస్తాడు, నాది హామీ. అతను ఇవ్వలేకపోతే నేనిస్తాను, సరేనా? నువ్వేం భయపడకు. వడ్డీ వ్యాపారస్తుడికి రావుగారు సమాధానం చెప్పడంతో ఎంతో సంతోషపడిపోతాడు. రావుగారు అతనికి నచ్చ చెప్పడం విని శివానంద్ ఎంతో సంతోషపడి కృతజ్ఞతగా చూస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. దసరా తర్వాత రోజులు. కొంతమంది అయ్యప్ప స్వాములు హోటల్కి వచ్చి అల్పాహారం తింటూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఒక గ్రామస్తుడితో స్వాములు ఇలా మాట్లాడుతూ ఉంటారు. స్వామి, అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు చేస్తే జీవితం మారిపోతుంది. నల్లని బట్టలు వేసుకొని, తులసిమాల వేసుకొని రోజు పూజ చేస్తూ ఉండాలి. అయ్యప్ప స్వామిని ధ్యానిస్తూ ఉండాలి. అవును స్వామి, నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అప్పులు, ఆరోగ్య సమస్యలు. అయ్యప్ప స్వామి దీక్ష చేసిన తర్వాత నా జీవితం మారిపోయింది. అప్పులు తీరాయి. కుటుంబం సంతోషంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తుడు నిజాయితీ, నియమం, భక్తి కలవాడై ఉండాలి. దీక్ష ప్రారంభించిన నాటి నుండి దీక్ష విరమించే వరకు ప్రతిక్షణం స్వామి స్మరణలోనే ఉండాలి. మనసులో పవిత్రత, ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి. కోపం, అబద్ధం, ద్వేషం, మద్యం, మాంసాహారం ఇవన్నీ పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇతరులకు సహాయం చేయడం, దయతో వ్యవహరించడం అయ్యప్ప భక్తుని ప్రధాన గుణం. సాదాసీదా జీవితం, శుభ్రమైన వేషధారణ, నల్లని బట్టలు ధరించడం ఈ దీక్షలో ముఖ్యమైనవి. అయ్యప్ప స్వామి భక్తుడు అవ్వడం అంటే మాల వేసుకోవడమే కాదు, మన మనసు, మన ఆలోచనలు, మన పనులు ఇవన్నీ స్వామి మార్గంలో ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం, కోపం వదిలేయడం, మంచి మాటలు మాట్లాడడం ఇవన్నీ స్వామికి పూజే అవుతాయి. నేను పేదవాణ్ణి.
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఇరుముడి కట్టి శబరిమల వెళ్ళాను. ఆయన అనుగ్రహం వల్ల నా జీవితం మారింది. స్వామి, మీ మాటలు విని నా మనసు కదిలిపోతుంది. నాకు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అనిపిస్తుంది. మీరు ఎలా మొదలుపెట్టారు? శివానంద్, నువ్వు పేదవాడివి కదా. అయ్యప్ప స్వామి పేదవారికి సహాయం చేస్తాడు. మనసు నిండా భక్తి ఉంచు. మనసారా అయ్యప్ప స్వామిని ధ్యానించు. నీ కోరిక ఆయనే తీరుస్తాడు. నీ శబరిమల యాత్ర సవ్యంగా సాగేలా ఆయనే చూసుకుంటాడు. ఇంకా ఆ రోజు నుండి మొదలు శివానంద్కి అయ్యప్ప స్వామి దీక్ష ఎలా అయినా తీసుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు. అయ్యప్ప స్వామిపై భక్తి ఉన్నా తన అమ్మ ఆరోగ్య సమస్యల వల్ల తనపై ఉన్న అప్పుల భారంతో మాల వేసుకోలేను అని అనుకుంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. 4 రోజులు ముందే ఊరంతా సంక్రాంతి పండుగ వాతావరణం వచ్చేస్తుంది. ఆ రోజు శివానంద్ మిత్రుడైన కృష్ణస్వామి ఎదురవుతాడు. శివానంద స్వామి, నేను రేపే శబరిమల బయలుదేరుతున్నాను మా గురుస్వామితో కలిసి. మకర జ్యోతి దర్శనం చేసుకొని తిరిగి వస్తాను ఒక 10 రోజుల తర్వాత. అవునా? నువ్వు అదృష్టవంతుడివి. నాకు ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో. నువ్వు త్వరలో చేస్తావులే స్వామి అయ్యప్ప స్వామి దీక్ష. సరే, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆ కృష్ణస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శివానంద్ ఆ రోజు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి తినేసి పడుకున్నాక అతని ఆలోచనలన్నీ శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి దర్శనం, మకర జ్యోతి దర్శనం మీదే ధ్యాస. పడుకున్నా అవే ఆలోచనలు. స్వామి అయ్యప్ప, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు నీ దీక్ష తీసుకోవాలని ఉంది. నా స్నేహితుడు కూడా నీ దీక్ష తీసుకున్నాడు. అతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. మీరు తన బాధలన్నీ తీర్చారంట. నేను నీ మాల వేసుకుంటే నాకు కూడా అంత బాగుంటుందని నమ్మకం ఉంది. కానీ నా దగ్గర డబ్బు లేవు కదా స్వామి. నేను ఏం చెయ్యాలి స్వామి? సరే, అమ్మకి పెన్షన్ డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులు కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా. ఆ డబ్బులతో నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే బాగుంటుంది కదా. అమ్మకి తెలియకుండా ఇప్పుడే ఆ డబ్బులు తీసుకుంటాను. తన తల్లి మందుల కోసం దాచుకున్న పెన్షన్ డబ్బులు తీసుకుని శివానంద్ అయ్యప్ప స్వామి మాల తీసుకున్నాడా? అసలు అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలన్న అంత బలమైన కోరిక శివానంద్కి సులభంగా నెరవేరిందా? అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి శివానంద్ తప్పు చేశాడా? అసలు అయ్యప్ప స్వామి మాల వేసుకునే భాగ్యాన్ని శివానంద్కి ఆ అయ్యప్ప స్వామి ప్రసాదించాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వచ్చే భాగంలో చూడండి. మరిన్ని మంచి కథలతో ఇక నుంచి ప్రతివారం మీ ముందుకు వస్తాం. మీ ఆరాధ్య టేల్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓం స్వామియే శరణమయ్యప్ప అని ఒక చిన్న కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప.